హాయ్ గాయ్స్, ఐదవ రోజు లక్ష్మీదేవి జగన్నాథ స్వామి మధ్య సంభాషణ అనమాట. ఇప్పుడు ఐదవ రోజు కనుక లక్ష్మీదేవి ఈరోజు జగన్నాథ స్వామి దగ్గరికి వెళ్తుంది పిలుపు కోసం. ఇప్పుడు జగన్నాథ స్వామిని ఎలా అయితే తీసుకొని వెళ్ళారో ఊరేగించుకొని, అలానే లక్ష్మీదేవిని కూడా అలాగనే ఊరేగించుకొని తీసుకొని వెళ్తారనమాట. జగన్నాథ స్వామిని రథం పైన ఊరేగించుకొని తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు లక్ష్మీదేవిని పల్లకిలో ఊరేగించి తీసుకొని వెళ్తారనమాట. చూడండి, హారతి అయితే ఇచ్చేసారు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు లక్ష్మీదేవిని. ఈ టెంపుల్ నుండి ఆ టెంపుల్ వరకు మాత్రం ఊరేగించి మొత్తం జాతర అంతట్లోని ఆ స్ట్రీట్లో నుంచి తీసుకొని వెళ్తారనమాట. మొత్తం అంతా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ సంభాషణ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. అంటే ఇటు సైడ్ ఒక పంతులు, అటు సైడ్ ఒక పంతులు ఉండి వీళ్ళిద్దరి మధ్య మాట్లాడతారు, డిస్కస్ చేస్తారనమాట. ఇది ఒరియా లాంగ్వేజ్లో మాట్లాడతారు, కానీ నేను మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తానన్నమాట. ఇప్పుడు ఒకసారి చూడండి. ఏంటంటే లక్ష్మీదేవి అడుగుతుంది అనమాట, ఏమయ్యా నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు మీ సోదరితో మీ చెల్లితో అక్కడికి వెళ్ళిపోయావు అని చెప్పేసి అడుగుతుంది అనమాట లక్ష్మీదేవి జగన్నాథ స్వామిని. నేనేమైపోవాలి అని అడిగితే అప్పుడు వెంటనే జగన్నాథ స్వామి ఇలా చెప్తాడనమాట, నేను ఇంద్రజన మహారాజుకి మాట ఇచ్చాను, ఆయన చేసిన మేము ముగ్గురం ఉన్నాము, చక్ర విగ్రహాలతో ముగ్గురమే వస్తామని మాట ఇచ్చాను, నిన్ను వదిలి రావడం ఇందులో భాగం కాదు. ఆవిడ కూడా వెంటనే ఇలా అడుగుతుందంట లక్ష్మీదేవి, తోటకూర పప్పు తినటానిక వచ్చావు, చెప్పు, ఆ తోటకూర పప్పు నేను వండి పెట్టనా నీకు అనేసి చెప్పేసి అడుగుతుందంట లక్ష్మీదేవి. తోటకూర పప్పు అనేది ఇక్కడ మ్యాటర్ కాదు, దానికోసం నేను రాలేదమ్మా, ఏమైనా మనస్ఫూర్తిగా పెట్టిన దానికి అని నార్మల్గా పెట్టేదానికి రెండిట్లకి కూడా డిఫరెంట్ అనేది ఉంటుంది అని చెప్పేసి జగన్నాథ స్వామి అయితే చెప్తారంట. సేమ్ ఇప్పుడైతే రథం చుట్టూ 3 times అయితే తిరిగేసి అప్పుడు లక్ష్మీదేవిని లోపలికైతే తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళిన తర్వాత ఇదిగోటి డిస్కషన్ అయితే ఇక్కడ జరుగుతుంది, అంతా మీరు చూడండి. కానీ మన లాంగ్వేజ్ అయితే కాదు, అందుకని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ లాంగ్వేజ్ ఒరియా లాంగ్వేజ్ అంట. ఇటు సైడ్ లక్ష్మీదేవి వైపు పంతులమ్మ సంథింగ్ ఉంటారు, అటు సైడ్ పంతులు గారు ఉంటారు. సో వీళ్ళిద్దరూ కూడా డిస్కషన్ చేస్తారనమాట. అదంతా కూడా మీకు లోపట చూడండి, ఒకసారి మొత్తం చూపిస్తాను క్లియర్గా. ఇంకోటి అందరూ లోనకైతే వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడైతే డిస్కషన్ కోసం జగన్నాథ స్వామి అటు సైడ్ ఉన్నారు, డోర్ అయితే క్లోజ్ చేశారు. ఇటు సైడు లక్ష్మీదేవి ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే జరుగుతుంది అనమాట. సో జరిగిన తర్వాత మొత్తం అంతా సేమ్ యథావిధిగా మళ్ళీ జగన్నాథ స్వామి కూడా 9th డే అప్పుడు వెళ్తారనమాట లక్ష్మీదేవి దగ్గరికి. అప్పుడు కూడా ఇలానే డోర్ క్లోజ్ చేస్తుందంట లక్ష్మీదేవి. అప్పుడు అక్కడ ఏం జరిగిందో ఆ మ్యాటర్ అంతా నేను తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ప్రజెంట్ అయితే ఇది ఒకసారి చూడండి. డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి బయటకు అయితే తీసుకొని వచ్చారంటే లక్ష్మీదేవి మాట్లాడి ఆ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి అయితే లక్ష్మీదేవి వచ్చిందో మళ్ళీ అదే టెంపుల్కి మళ్ళీ తీసుకొని వెళ్ళి లక్ష్మీదేవిని అయితే పెట్టేస్తారనమాట. మళ్ళీ అదే పల్లెకిలో అదే ఊరేగింపుతో అలానే వెళ్ళి లక్ష్మీదేవిని అయితే పెట్టేస్తారు. ఓకే గాయ్స్, ఉంటా మరి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.